సుజాత తనకు వీలుగా కుట్టు మిషన్ను చిన్నపాటి చెక్క బల్లపై బిగించింది. దానికి కరెంటు మోటార్ అమర్చుకుంది. మిషన్ కుట్టగా వచ్చిన డబ్బుతో కూతుర్ని చదివిస్తోంది. తన సంపాదన తన మనుగడకు, కూతురి చదువుకు సరిపోకపోవటం వల్ల చిన్నపాటి టిఫిన్ సెంటర్ను ఇంటి ముందు పెట్టుకుంది. అలాగే పెళ్లిమన ఏర్పాటు చేసుకుంది. ఇంటి దగ్గర టైలరింగ్ పనులు చేస్తుంది, నేత పని చేస్తుంది. ఇలా వచ్చే ఆదాయంతో ప్రతి పైసా కూడబెట్టి ఈ రోజున తన కూతురుని ఇంజనీరింగ్ చదివిస్తోంది ధీశాలి సుజాత. ఎలాగైనా తను చదివించాలి, మనం ఏ స్థితిలో మన చదువు సంధ్యలాగా ఈ స్థితిలో ఉన్నాం, తన్నైనా సరే ఉన్నత స్థితిలో నిలబెట్టాలని చెప్పేస్తే ప్రతి పని ఏదో ఒక పని చాలా పనులు చేశానులే. కోల్పారంగా 600 జీతానికి ఉన్నాను. తర్వాత ఎస్టీడీ పెట్టాను. ఎస్టీడీ పెట్టిన తర్వాత సరిగా నడుస్తుంది. తర్వాత కాయిన్ బాక్స్లు వచ్చినాయి. కాయిన్ బాక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎస్టీడీ పడిపోయింది. దానివల్ల 10,000 రూపాయలు లాస్ అయ్యాను. నేను నిరాశ చెందకుండా ఇంకా కష్టపడి తన్ని ఇంకా అలాగే టైలరింగ్ శిక్షణ చేస్తూ నలుగురికి నేర్పిస్తూ నేను చేస్తూ ఇంకా వేరే వేరే పాటకు కూడా ఆ పని చేసుకుంటూనే బయట మీటింగులు గానీ వికలాంగుల హ్యాండిక్రాఫ్ట్ మీటింగ్ జరిగినప్పుడు, లేకపోతే ఇక్కడ వికలాంగుల హక్కుల పోరాట సమితి ఒంగోలు నాగేశ్వరరావు గారు అలా పెట్టారు. అంటే మన పని మనం చేసుకుంటూనే సమాజంలో మనకు గుర్తింపు రావాలి, వాళ్ళకి మనం ఏదైనా చేయాలి అనే పట్టుదల మీద చేస్తూ వాళ్ళు కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. నువ్వు చాలా పట్టుదల ఉన్నావు, నిన్ను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి. కానీ అలానే నేను ఎప్పుడు పొంగిపోలేదు. ఎందుకంటే నా వంతు నేను చేస్తున్నా, నేను కష్టపడుతున్నా. ఆ రోజు కంటే కూడా ఈ రోజున నేను కష్టపడుతూ ఆత్మ సంతృప్తి పొందుతున్నా. అందరిలాగా తనకు కాళ్లు లేకపోయినా కాళ్లు ఉన్నా ఎందరో చేయలేని పనులను తాను చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ధైర్య సాహసాలతో జీవితాన్ని అధిగమిస్తున్న సుజాత ఉదయాన్నే నిద్రలేవగానే శుభ్రంగా ఇల్లు ఊడ్చేస్తుంది, కళ్ళాపు జల్లుతుంది, ఇంటి ముందు ముగ్గు వేస్తుంది, కమ్మని కాఫీ తయారు చేస్తుంది, గోగమలాడే వంట చేస్తుంది, అబ్బున పరిచే నేత పని చేస్తుంది, రకరకాల జాకెట్లు కుడుతుంది. రోజంతా పనులతో బిజీగా గడిపేస్తుంది. వికలాంగుల సంక్షేమ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని సాగిస్తోంది. తన లక్ష్యాన్ని ఛేదిస్తోంది. ప్రతి స్త్రీ ధైర్యంతో ముందుకు సాగాలి. ఎందుకంటే దానికి ఉదాహరణ నేనే. స్త్రీ ఒక శక్తి అన్నమాట. అది దాన్ని ఏదైనా సాధించగలదనే నమ్మకం చొప్పున చేయాలని చెప్పేసి నేను చాలా మీటింగులకు వెళ్ళినప్పుడు గాని చాలా మంది పెద్ద వాళ్ళ మీటింగులు గాని వికలాంగుల మీటింగులు గాని వెళ్ళాను. వాళ్ళ దగ్గర కూడా నేను ఇలా కొన్ని సలహాలు వాళ్ళు అడుగుతుంటే నేను కూడా చెప్పాను. అమ్మ ఆశయ సాధనతో దృఢ సంకల్పంతో కష్టపడి సంపాదించే ప్రతి పైసాతో మరింత కష్టపడి బీటెక్ చదువుకుంటున్న రాజేశ్వరి మాటల్లో అమ్మ గురించి. మార్నింగ్ 7:30 కల్లా నేను కాలేజ్కి వెళ్ళిపోతాను. అప్పటి నుంచి అమ్మ బాగా వర్క్ లో బిజీగా అయిపోతుందంట. ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు. వంట చేయడం, తర్వాత తన పని చేసుకోవడం అలానే ఉంటుంది. నేను కాలేజ్ నుంచి రాగానే అమ్మ ఒకసారి వేరే మూడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే జరిగినవన్నీ గుర్తు తెచ్చుకోవడం, లేకపోతే బాగా స్ట్రెస్ అయ్యి ఫీల్ అవుతా అలా ఉంటుంది. తను ఆ మూడ్ నుంచి తీసుకురావడానికి మేము చాలా రకాలుగా చేస్తుంటాం. ఎందుకంటే ఇద్దరం కలిసి గేమ్స్ ఆడుకుంటుంటాం. ఈవినింగ్ కూడా మా అమ్మ నేను కలిసి ఇద్దరం అడుగుతూ ఉంటాం అనమాట. అలానే తర్వాత మళ్ళీ టీవీ చూస్తాం. వచ్చాక ఇద్దరం కలిసి భోజనం చేస్తూ ఉంటాం. అప్పుడు బాగా జోక్స్ వేసుకుంటా చాలా బాగుంటాము. ఆ మూడు నుంచి తన్ని తీసుకురావడానికి ఇవన్నీ చేస్తుంటాను అనమాట. తను సంతోషంగా ఉండడం చూస్తేనే నేను కూడా చాలా హ్యాపీగా ఉండగలుగుతాను. అలానే మా అమ్మ నాకు తోడుగా ఉంటుంది, నేను కూడా మా అమ్మకి తోడుగా ఉంటాను. ఇద్దరికి తోడుగా ఉంటా. అందరికీ ఇలాంటి అమ్మ దొరకరు. నాకు మళ్ళీ ఇంకొక జన్మంటూ ఉంటే ఈ అమ్మనే నా అమ్మగా కావాలని నేను కోరుకుంటున్నాను. సముద్రం లాంటిది మగవ జీవితం. కెరటాల లాంటి ఆటుపోట్లు, కష్టాలు నష్టాలు జీవితంలో వచ్చినా వాటిని అధిగమించాలని జీవితాన్ని గొప్పగా విశ్లేషించే సుజాత మాటల్లో తన భవిష్యత్తు ఆశయాలేంటో ఇప్పుడు విందాం. మనిషి జీవితం పోల్చుకుంటే సముద్రం లాంటిది. మనకొచ్చే కష్టాలు దుఃఖాలు వాటి కెరటాల వల్లే ఒడ్డుకొచ్చి మళ్ళీ ఎలా వెనక్కి వెళ్ళిపోతాయో, ఎలాగా ముందుకొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ పోరాడుతూ ఎలా అలలాగా వస్తాయో మనం కూడా అలాగే ఓడిపోయామని కుంగిపోకుండా, గెలిచామని గర్వించకుండా ఇంకా ఏదో సాధించాలి జీవితంలో, ఇంకా ఏదో మనం
స్థిరపడాలి అని చెప్పేసి నా ఉద్దేశం. అది మహిళా దినోత్సవం రోజు మీ మహిళలకు అందరికీ చెప్పేది ఏంటంటే ఆత్మస్థైర్యాన్ని పోగొట్టుకోకూడదు. ముందు మనలో ధైర్యాన్ని నింపుకోవాలి, ఎదుటి మనిషికి మనం ధైర్యాన్ని నింపాలి. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ నా శుభాకాంక్షలు. ఇలాగే మీ ఆశీస్సులు అందరి నా మీద ఉంటే ఇంకా సాధించిన దానికంటే ఇంకా ఎక్కువ సాధిస్తాను. సుజాతల ముఖలోని ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం, పట్టుదల, సమాజ సేవ, అంగవైకల్యం ఉన్నా దాన్ని ఎదిరించి జీవితాన్ని జయించిన తీరు, కథా కథనాలు, జీవితం విలువ తెలియక విలాసవంతంగా రోజులు గడిపే వారిలో ఒకంత మార్పు తీసుకొచ్చిన, ఓ నిమిషం పాటు వారిని ఆలోచింపచేసిన మా ఈ చిన్న ప్రయత్నం సఫలీకృతం అయిందనే అనుకుంటాం.